వేసవిలో మూగజీవాలకు దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఆధ్వర్యంలో నీటి కుండీలు పంపిణీ చేశారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నామన వాసు లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సహకారంతో ధనరాజు సూర్యవతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు వాసు బాబీ ప్రతి ఏటా వేసవిలో మూగ జీవాల దాహార్తిని తీర్చేందుకు వీలుగా స్థానికులకు నీటి కుండీలు పంపిణీ చేస్తున్నారు. అదే తరహాలో ఈ వేసవిలో కూడా మూగ జీవాల దాహార్తిని తీర్చేందుకు ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక లలితానగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు నీటి కుండీలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం మూగజీవాలు పర్యావరణ పరిరక్షణ పట్ల స్థానికులకు అవగాహన కల్పించేందుకు ఆదిత్య కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, జంతు ప్రేమికులు, స్థానికులతో జరిగిన ర్యాలీని కొండలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కొండలరావు మాట్లాడుతూ వేసవి తాపానికి మనుషులే అల్లాడిపోతుంటారని, నోరు లేని మూగజీవాలను ఎవరు పట్టించుకుంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో మూగజీవాల కష్టాలను గుర్తించి 2102 నీటి కుండీల పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. తొలి విడతలో 300 నుంచి 500 వరకు కుండీలను పంపిణీ చేశామని అన్నారు. నాటి నుంచి ప్రతి ఏటా నీటి కుండీల పంపిణీ నిర్వహిస్తున్నామని అన్నారు. అయితే ట్రస్ట్ పంపిణీ చేసిన నీటి కుండీలు బరువు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశ్యంతో మూగజీవాల ప్రేమికులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నీటి కుండీలను ఈసారి తేలిగ్గా ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ మూగజీవాల పట్ల మానవత్వం కనపరిచి బాధ్యతగా నీటి కుండీల్లో నీళ్లు పోసి వాటికి అందుబాటులో ఉంచాలని అన్నారు. కుండీలను ట్రస్ట్ లక్ష్యం మేరకు సద్వినియోగం చేయాలని కోరారు. సామాజిక బాధ్యత, మానవత్వంతో నీటి కుండీలను ఏర్పాటు చేయాలనుకునేవారు తమ ట్రస్టును సంప్రదిస్తే ఉచితంగా నీటి కుండీలను అందజేస్తామని కొండలరావు విజ్ఞప్తి చేశారు. మానవులతో పాటు మూగజీవాలు, చెట్లు కూడా ప్రకృతిలో భాగమని అన్నారు. సకల జీవరాశులు సరైన నిష్పత్తిలో ఉంటేనే పర్యావరణ పరిరక్షణ, మానవుడి మనుగడ సాధ్యమవుతుందన్న విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. మనుషులతో పాటు అన్ని జీవాలకు సృష్టిలో జీవించే హక్కు ఉంటుందన్నారు. జీవ వైవిధ్యం దెబ్బతినడం, అడవులు అంతరించిపోవడం వంటి కారణాల వల్లే ఇటీవల పులులు జనావాసాల్లోనికి వస్తున్నాయని, గాడిదల జాతి కూడా అంతరించిపోతుందని గుర్తు చేశారు. ఇటీవల వీధి కుక్కలు పెరిగిపోతున్నాయని, అవి కరుస్తున్నాయన్న ఉద్దేశ్యంతో వాటి పట్ల స్థానికులు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కలను చంపకుండా వాటి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు నగరపాలక సంస్థ వాటికి నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తుందని, ఇందుకు స్థానికులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీధి కుక్కలను చేరదీసి ఆహారం అందిస్తే అవి హాని చేయవని స్పష్టం చేశారు. వీధి కుక్కల ప్రేమికులు, స్థానిక బాధితులు స్వచ్ఛంద సంస్థలో ప్రభుత్వ యంత్రాంగం సమిష్టిగా వాటికి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించేందుకు కృషి చేయాలని పంతం కొండలరావు పిలుపునిచ్చారు. వీధి కుక్కల నియంత్రణలో ప్రేమికులకు ఎంత బాధ్యత ఉందో బాధితులకు కూడా అంతే బాధ్యత వహించి వీధి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు ఆర్థికంగా, సామాజికంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. తమ ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు జీవీఎస్ నాగేశ్వరరావుకు, రాజమహేంద్రి కళాశాల చైర్మన్ టికే విశ్వేశ్వర్ రెడ్డి, కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ అధ్యక్షుడు నామన వాసు మాట్లాడుతూ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మానవత్వంతో చేపట్టిన నీటి కుండీల పంపిణీ కార్యక్రమానికి స్థానికులు సహకరించి ట్రస్ట్ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్, ట్రస్ట్ సభ్యుడు అయ్యల గోపి మాట్లాడుతూ వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన పంతం కొండలరావు, నామన వాసు మానవీయ ప్రయత్నాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదిత్య కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు సామాజిక సేవలో తమకు మార్గదర్శకంగా నిలుస్తున్నారని అన్నారు.
సీనియర్ కేబుల్ ఆపరేటర్ లలితానగర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పంతం కొండలరావు లక్ష దీపోత్సవం మూగ జీవాలను త్రాగునీటి ఏర్పాటు వంటి కార్యక్రమాల ద్వారా అటు ఆధ్యాత్మిక ఇటు సామాజిక సేవల్లో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ జనసేన నాయకుడు వైవిడి ప్రసాద్ మాట్లాడుతూ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్థానికులు మూగ జీవాలను ప్రేమించండి, మానవత్వాన్ని కాపాడండి తదితర నినాదాలతో చేసిన ర్యాలీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, స్థానికులు వేసవి తాపానికి గురి కాకుండా ఉండేందుకు సహజ సిద్ధమైన పుచ్చకాయ, బొప్పాయి ముక్కలు, కర్బూజా ముక్కలు అందించడం విశేషం. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో వారాది ఆంజనేయులు, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, టీడీపీ నాయకుడు, ట్రస్ట్ సభ్యులు పెనుకొండ రామకృష్ణ, బిక్కిన రవి, గంట్ల వెంకన్న, పంతం శ్రీను, కొమ్మోజు రాధాకృష్ణ, తాళం శ్రీను, ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్ పడాల శ్రీనివాస్, పడాల వెంకట్, ప్రముఖ కాంట్రాక్టర్ వీర గోవింద్, 37వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఉర్లంకల లోకేష్, జంతు ప్రేమికులు వేగిరి రాజు రాంబాబు, చిల్లంగి వెంకట్ లక్ష్మి, మీనా కుమారి, మహిళా సంఘం నాయకురాలు జంగారామ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, బాలాజీరెడ్డి, 38, 37 డివిజన్లకు చెందిన మహిళా సంఘం నాయకులు, 39వ డివిజన్ కు చెందిన వారు, ట్రస్ట్ సభ్యులు, సీతంపేట, లింగంపేట ఫ్రెండ్స్, లలితానగర్, కృష్ణనగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, కేబుల్ ఆపరేటర్లు, జంతు ప్రేమికులు తదితరులు పాల్గొన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి స్థాపించి 2012వ సంవత్సరం. అప్పట్లో వచ్చినటువంటి ఆలోచన మూగజీవాలకి దాహం తీర్చాలి, సమ్మర్లో అవి పడుతున్న వ్యతలు చూసి మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పుడు కరెక్ట్గా 12వ సంవత్సరం నుండి 2012 నుండి ఇప్పటి వరకు ఎక్కడా కూడా నిరంతరాయంగా ప్రతి సంవత్సరం కూడా మూగజీవాలకి దాహత్తి తీర్చడానికి కుండీలు పంచుతున్నాం. ఆ కుండీలు సుమారుగా మొదటి సంవత్సరం 500, రెండో సంవత్సరం 500 అలా ఇచ్చుకుంటూ ఇప్పుడు 150, 200, 100 కావలసిన వారికి ఇస్తున్నాం. ఎందుకంటే చాలా చోట్ల కుండీలు ఉన్నాయి కాబట్టి. ఎందుకైతే బరువైన కుండీలు పెద్దవి పెట్టేవాళ్ళం, నీరు మార్చడానికి వాళ్ళకి ట్రబుల్ అయ్యేదని ఇప్పుడు లైట్ వెయిట్ కుండీల్ని సుమారుగా వేళ ఒక 200 కుండీల్ని పంచడం జరుగుతుంది. ఈ 200 కుండీలు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో, మూగజీవాల ప్రేమికులు ఉంటారో, వాళ్ళు దాహం తీర్చడానికి మూగజీవాల గురించి కృషి చేస్తారో వాళ్ళు ఈ కుండీలు మమ్మల్ని సంప్రదిస్తే మేము ఇస్తాం. ఈ లిమిటెడ్ అని ఏమీ లేదు, అడిగినప్పుడు కావాల్సినప్పుడు ఇస్తాం. ఎండాకాలంలో మాత్రం మూగజీవాలకు నీరు అందించండి. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అంటే అర్థం ప్రాణకోటిని రక్షించడం అని చెప్పి, జీవకోటిని రక్షించాలి. ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది కాబట్టి మన అందరం వాటిని ప్రేమించాలి, వాటికి దాహాన్ని తీర్చాలి, ఆహారాన్ని అందించాలి. వీటికి కుండీలు పెట్టినట్లయితే నడుస్తున్నటువంటివి అవి కూడా తాగి వాటి యొక్క దాహాన్ని తీర్చుకుంటాయి ఎండాకాలంలో మనలాగే. అలాగే పక్షులకి వాటికి కావాలనుకున్నప్పుడు మట్టి కుండీలు కానీ, లేకపోతే మనకి ప్లాస్టిక్ వెసల్స్, పలావ్ తిన్న గిన్నెలు కానీ, కూరలు అందిస్తున్న ప్యాకింగ్ గిన్నెలు కానీ, వాటిలో కొన్ని నీళ్లు ప్రతి ఇంటి ముందు కూడా ఈ కుండీలే అవసరం లేదు, మేడ మీద కానీ కింద చెట్టు దగ్గర కానీ నీడగా ఉన్న చోట మట్టి కుండీ ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది, అది కొని లేకపోతే ప్లాస్టిక్ గిన్నెలో కానీ నీళ్లు పోసి ఈ సమ్మర్ అంతా పెట్టండి. జీవకోటిని రక్షిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనేటువంటి భావంతో చేస్తున్నాం. ఇది పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మరియు నామడ ధనరాజు, సూర్యావతి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు నామడ వాసు, వాళ్ళ కుటుంబ సభ్యులు, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఎప్పుడు ఈ సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో ఈ కుండీల పంపకం ఒక భాగం. ఎన్నో యాక్టివిటీలు ఉన్నాయి, అందులో ఇది భాగం. దయించి అందరినీ కోరేది మూగజీవాలకి కుండీలు ఉన్నా లేకపోయినా మీరు దాహత్తి తీర్చడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. మాకు ఇలాంటి సదవకాశాన్ని కల్పిస్తున్న పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మా అన్న పంతం కొండలరావు నెలకొల్పబడిన, అలాగే నామన వాసు గారు ప్రతి యాక్టివిటీలో నిన్న కాక మొన్న చేసేవండి. ఇక్కడ ఒక స్పెషల్ క్యాంప్ నవంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రాజమండ్రిలో ఏ యాక్టివిటీ చేసినా మాకు సహాయ సహకారాలు అందించేది మా ఆదిత్య కళాశాలకు కానీ అంతా ఈ వీళ్ళే. కాబట్టి ఇంత సదవకాశాన్ని మా పిల్లలకి ఈ అదృష్టాన్ని కలగజేస్తున్న అన్న కొండలరావుకి సవినయంగా నమస్కారం. పంతం కొండలాగా చేసే కార్యక్రమంలో
ఏ కార్యక్రమం చేసినా నేను చచ్చే వరకు ఆయన అంటే ఆయన తోడే ఎందుకంటే చెప్తున్న కారణం చిన్న చిన్న కార్యక్రమాలు కానించి ఏది చేసినా ఏ కార్యక్రమం చేసినా నేనున్నానంటూ ఒక మొక్క నాటాలన్నా 10 మంది తీసుకురావడం 10 మందికి విద్య నేర్పడం ఒక మాస్టర్ మనకైతే ఎలాగైతే ఉంటారో అలా మా అన్న పంత కొండలారు కూడా అదే కార్యక్రమంలో అదే సేవా కార్యక్రమంలో మమ్మల్ని నడిపిస్తారు. మమ్మల్నే కదా 100 మందిని అవ్వచ్చు, 20 మందిని అవ్వచ్చు, 1000 మందిని అవ్వచ్చు, ఎన్నో వాటిలో ఎంతోమంది కుర్రోళ్ళని ఇదే సేవా కార్యక్రమంలో నడిపిస్తూ మా అన్నకి ప్రత్యేకంగా పంత కొండలారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 2012 ఇప్పుడు 13 సంవత్సరాల దాకా అయ్యింది. అప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా పంతం కొండలరావు మేమంతా కూడా ఉంటే ఈ కార్యక్రమాన్ని చాలా కడిగి నుంచి చాలా అద్భుతంగా చాలామంది పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము చాలా కాలము. అలాగే తర్వాత లక్ష దీపోత్సవం ఇవన్నీ మన రాజమండ్రిలో ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఇది మొత్తం మనకి జంతువుల గురించి కానీ ఒక మనం ఏదో పూజా విధానంలో కానీ లక్ష దీపోత్సవం కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా భక్తులకి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమమే పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరపున పంత కొండవారు అలాగే మేము అందరం కూడా చాలామంది అంతా కలిసి చేయడం జరిగింది. ఇలాగే ఎప్పుడు కూడా ఇది 10 మందికి ఉపయోగపడేది. ఇది ఎవరి స్వార్థం గురించి కాదు, ఎవరి గురించి కాదు, కొండరావు స్వార్థం గురించి కాదు, ఎవరి స్వార్థం గురించి కాదు. ఇది 10 మందికి ఎంతో మనకున్న దాంట్లో మరీ మొత్తం దేశాన్ని అంతా కాపాడాలన్నది కాకుండా మొన్న పక్క వార్డులో అయినా ఏదైనా సరే 10 మందికి ఇది తెలుసుకోవాలి, జంతువులను ఎలా ప్రేమించాలో తెలుసుకోవాలి, జంతువులకు ఎలా నీళ్ళు ఇవ్వాలో తెలుసుకోవాలి. అలాగే దైవ పూజ కార్యక్రమాలు 10 మందికి వెళ్ళే కార్యక్రమం ఎలా చేయాలన్నది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మొదలెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎలాగ కంటిన్యూ కొనసాగించినందుకు పంత కొండవారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇసుపల్లి సుబ్రహ్మణ్యం అంటే మొదటి నుంచి గుడికి వాళ్ళ ఫాదర్ల దగ్గర నుంచి కూడా అది ఉన్నటువంటిది కాబట్టి అతని ఆధ్వర్యంలో ఉంటుంది. అలాగే గవర్నమెంట్ తరఫున ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మా వైవిడి సోదరుని కూడా మాట్లాడాల్సి కోరుతుంది. ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. కనిపించే సాయం 199 మంది కనిపించే సాయం చేస్తారు. కనిపించిన సాయం ఎన్నో చేసి పంతం కొండలరావు గారు 13 ఏళ్ళ నుంచి చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. అన్నయ్య 30 ఏళ్ళ నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ నేను యూత్ లీడర్గా ఉన్నప్పుడు అన్నయ్య జిల్లా ప్రెసిడెంట్గా అలాగా ఉండేవాడు. నేను ఆయనతో అనుచరుడుగా సొంత తమ్ముళ్ళలాగా నేను ఆయన వెనకాల నడుస్తున్నాను. పంతం చారిటబుల్ ట్రస్ట్ చేసే కార్యక్రమాలు ప్రతిదీ భిన్నంగా అంటే సాయం అంటే చాలామంది ఏదన్నా భోజనాలు లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేస్తారు. కానీ భిన్నంగా మనుషులతో పాటు జంతువులకు కూడా చేయాలని ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడంలో పంతంలో అన్నయ్య ముందుంటాడు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం వినూతంగా ఉంటుంది. చూసేవాడికి ఇది మనం చెయ్యాలి, ఇందులో మనం పాల్గొనాలనే తాపత్రయం కలిగేలా ఉంటుంది. దాంట్లో నేను కూడా బాగోవడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అలాగే కొండలన్నకి చేదోడు వాదుడుగా మన వాసు అన్న అలాగే మన వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఈ లలితన్న గారు రాజమండ్రిలో ప్రతి ఒక్కరు పంతం కొండరావు గారు అంటే ప్రత్యేకమైన అభిమానం. పార్టీలకు అతీతంగా ఉంటాడు ఆయన. అలాంటి వ్యక్తితో మేము సహచరులుగా ఉండడం ఇన్నేళ్ళు స్నేహం కొనసాగించడం అదృష్టంగా భావిస్తున్నాను. పంతం చారిటబుల్ ట్రస్ట్ చేయబోయే నెక్స్ట్ కార్యక్రమాల్లో కూడా ప్రతినిత్యం అన్నయ్య ఎప్పుడు చేసినా దాని వెనకాల తోడుగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.